ఇదిగోండి ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి బాగా తెలిసిన వాళ్ళు చిన్న కొట్టు పెట్టుకున్నారు, ఫ్యాన్సీ ఐటమ్. ఇది సరదాగా చూద్దాం అనుకుంటే సాయంత్రం పూట వచ్చామండి. చూద్దాం. అది కూడా టీ కూడా ఇచ్చారు మాకు, టీ తాగమని. అంత అభిమానంగా టీ తెప్పించారు. ఎవరిది షాపు? మా ఫ్రెండ్ వాళ్ళది షాప్లో చీరలు అవన్నీ అమ్ముతారు. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకోండి, బాగుంటుంది. ఓకే, సరే. ఏమేమి ఉన్నాయి? శారీస్, ఫ్యాన్సీ ఐటమ్సా? గాజులు కూడా అన్నీ ఉన్నాయి. చూపిద్దాం. టీ తాగండి ఫస్ట్. గాజులు తీసుకుంటున్నావా? గాజులు తీసుకో. గాజులు మోడల్ బాగున్నాయి, చక్కగా చాలా బాగున్నాయి. అయ్యో డజన్ పెట్టలేదు, ఎలా అనాలండి. పెడతాను ఉందని ఇప్పుడు పెట్టింది కామెంట్. అయ్యో డజన్, ఇయో డజనా? నీకు నచ్చినవి తీసుకో. పగలు ఎప్పుడైనా తింటావారు, కాసేపు కూర్చుంటారు. ఇప్పుడన్నా తీసుకురమ్మని తీసుకొస్తా. కూర్చో కాసేపు. నాకు కూడా కాలక్షేపం, ఇంట్లో ఉండి బోర్ వస్తుంది. కాసేపు కూరగాయలు కొట్టి పెట్టుకో. ఇక్కడ తప్పే ఉంది. సాయంత్రం కూడా కూరగాయలు అమ్ముకో, బాగుంటుంది. నేను తెచ్చి ఇక్కడ పెడతాను, అమ్మేసి. జాకెట్లు కూడా తీసుకున్నావా? ఏంటిది అది? పూల ఏంటిది అది? చూపించు. సరే. చీర పాల్సా? పాలు లేదా? అదేంటిది అది? ఇంటికి నాకు క్లియర్గా చూపిద్దాం. లేదు ఉన్న తీసిన కలర్ కాకుండా అడిగితే కలరు అదే పరుస్తారు. తక్కువ మందు వెలిగించుకోవాలి.
తీసుకున్నావా కాటన్ శారీలా? కాటన్ ఏమేమి తీసుకున్నావు? ఇవన్నీ చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత కాటన్ చీరలు. ఇక్కడ కనపట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిద్దాం. సరే. ఇదిగోండి బట్టలు తీసుకొచ్చాను. కాటన్ చీరలోను నారాయణ పట్టు చీరలు చూపిస్తాను. తీసుకొచ్చినవి ఇవి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు బట్టల కొట్టు పెట్టుకున్నారు. చిన్నది బట్టల కొట్టు ఒకటి పెట్టుకున్నారండి. మనం మేము అనుకోకుండా అటు వెళ్ళాము. వెళ్తే సరే తీసుకుందాంలే, వాళ్ళు కొట్టు పెట్టుకున్నారు కదా, కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని మేము కూడా కొంచెం తీసుకున్నాం. అది ఇప్పుడు చూపిస్తాం, చూడండి. తీసుకున్నామండి అది దగ్గర ఇవి చూపిస్తాము. ఒక 4 కాటన్ శారీస్ తీసుకున్నామండి. 4 కాటన్ శారీస్ తీసుకున్నాం. వచ్చేది ఎండాకాలం కదండి, ఎండాకాలం వచ్చింది కదా. వాళ్ళు మేము కూడా కొనాలి అనుకుంటున్నాము. అందుకనే ఇదిగోండి ఇలా వస్తుంది ఈ చీర కట్టుకుంటే. Turn right. ఇలా ఉంటుంది. ఏమంటారు, బాగా చక్కగా సేల్ అవుతుంది ఆ కొట్లో. చాలా బాగున్నాయి, అందరూ తీసుకుంటున్నాను కూడా. శారీ తీసి చూపించు అలా. ఇది జాకెట్ మొక్క దీనిలోనే ఉంది. జాకెట్ మొక్క వద్దులే, శారీ వరకు చూపించు. అదే ఇట్లా వచ్చిందండి జాకెట్. ఇట్లా ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నాను కాటన్ చీర. అలా ఉంటుందండి అది కాటన్ శారీ. ఇలా ఉంటుంది. అంటే ఇది కుట్టించాక కానీ కడితే బాగుంటుందండి. చూపించేదానికన్నా కట్టుకుంటే సరే సరే కనబడుతుంది. ఇది రెండోదండి. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఈ ఫోటో టైప్లో ఉంటుంది ఈ చీర కూడా. సరిగ్గా చూపించుకుంటాం అలా. అదే అనమాట కలర్. ఈ కలర్ ఇలా ఉంటుందండి. ఇదొకటి ఇది చీర అండి. ఓకే. ఇదిగోండి ఇలా వస్తుంది మనం కట్టుకునేటప్పుడు. అదేలే. ఇదిగోండి ఇది ఒక కలర్. ఓకే. దీంట్లో ఇదిగోండి ఇది ఒక కాటన్ చీర. ఇదిగోండి జాకెట్ ముక్క ఇట్లా వచ్చింది. కలరా? బాగుంది. దీని కాంబినేషన్ ఈ కలర్. ఓకే. ఇది మూడో చీర అండి. ఇది బాగుంది కదా, అట్లా వచ్చింది ఆ చీర. అలా ఆ ఫోటోలో ఉంది కదండి, అలా వస్తుంది. ఇలా వస్తుంది, కట్టుకుంటే ఇలా వస్తుంది. ఓకే ఓకే. కాయగూర కలర్ అండి. 4 రకాల కలర్లు. ఇదిగోండి ఇది కాఫీపొడి కలర్. ఫోటో చూపి. ఇది కూడా ఇలా వస్తుంది అలా కట్టుకుంటే. ఇది ఈ చీర అలా ఉంటుందండి. ఇదిగో ఇలా వస్తుంది. ఇదిగోండి ఇది 4వ చీర. ఇదిగోండి ఇట్లా వస్తుంది. బాగుందిలే. నారాయణ పట్టించారంటారా? కొంచెం తీస్తే కనపడుతుంది. గ్రీన్ ఆల్రెడీ ఒకసారి వాడామండి, అందుకని ఈసారి ఈ కలర్ తీసుకున్నాము. ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇందులోనే జాకెట్ ఉంటుంది. కుట్టి ఈ కుట్టిన తర్వాత ఒకసారి కట్టుకొని చూపిస్తారు. కుట్టిన తర్వాత కట్టుకొని చూపిస్తాను. నారాయణ పట్టు చీర. దీంతో పాటు జాకెట్ మొక్కలు కూడా తీసుకున్నానండి. ఈ 3 కలర్స్ అన్నమాట. ఏ చీరల మీదకైనా మ్యాచ్ అవుతాయండి. ఇదిగోండి ఇలా తీసుకున్నాను. ఇదిగోండి 1 2 ఇదిగోండి 3. ఓకే. ఇంకా గాజులు ఏది కొన్నట్టున్నావు? గాజులు ఇట్లాంటివి కూడా అమ్ముతున్నారండి. ఈ చీర పాల్స్ అండి. చీర పాల్స్. ఓకే. అవి 3 తీసుకున్నావు చీర పాల్స్. 4. ఇదిగోండి గాజులు. ఈ ఆరెంజ్ కలరు. దగ్గర చూపించు.
ఈ చీర మీద మ్యాచింగ్ తీసుకున్నాను. ఇవి ఓకే. ఒక చీర మీద మ్యాచింగ్ తీసుకున్నాను. నేను సర్దుకుంటాను. ఇదిగోండి, ఇవి ఒక చీర మీద తీసుకున్నాను. వాటిలో ఒక చీర మీద మ్యాచింగ్. ఓకే. ఇది కూడా గ్రీన్ చీర మీద తీసుకున్నానండి. లైట్ గ్రీన్ ఉంది కదా, దానికి మ్యాచింగ్. ఓకే. ఓకే, అంతేనా? ఇదిగో నల్లపూస గొలుసు ఇది ఒకటి తీసుకున్నాను. నల్లపూస బాగుంది. కనబడుతుందా? దగ్గర కొంచెం దగ్గర చూపించు. అదే అండి. ఓకే. ఇంకోటి ఏంటది? ఇది తాడు మెల్లో వేసుకున్నారు కదా, తాడు చైన్ అన్నమాట. చైన్. ఓకే. ఇవ్వండి, ఈరోజు మేము అనుకోకుండా వెళ్ళి తీసుకున్న వాళ్ళు మాకేంటంటే ముందు నుంచి బాగా తెలుసు. సరే వాళ్ళు ఏదో కొట్టు పెట్టుకున్నారు కదా, తీసుకుంటే కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని కూడా తీసుకున్నాం మేము. ఎలాగో మేము కాటన్ శారీస్ కొనాలి, సమ్మర్ వస్తుంది కదా అనుకుంటున్నాం. సరే వాళ్ళు పెట్టారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నామండి. ఇవ్వండి ఈరోజు కలెక్షన్స్ అయితే ఇదండి. ఈ విధంగా మేము చూపించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు చూపిస్తున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో మా వీడియోలు ఎలా ఉన్నో తెలియజేయండి. ఎందుకంటే ఇంకొంచెం మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్ అండి.